ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు జన్మదిన వేడుకలను శివం శరణాలయం నందు ఘనంగా నిర్వహించారు. అనాథలు, యాచకుల మధ్య ఆయన జన్మదిన కేక్ ను కట్ చేసి వారికి పంచిపెట్టారు. నిస్సహాయ స్థితిలో ఉన్న 3 పేద కుటుంబాలతో పాటు కిడ్నీ బాధితురాలి వైద్యం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. వాటితో పాటుగా మాతా శిశు వైద్యశాల, రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలోని రోగుల సహాయకులకు అన్నదానం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సినీ నటులు, బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నరపు మస్తన్రావు, కొమ్మి రమణయ్య, మన్నం శేషయ్య, చెన్నారెడ్డి, రమణయ్య చౌదరి, జనసేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సుబ్బారావు. అది కూడా హ్యాపీ బర్త్డే నా పక్క జరగండి. శ్రీ గణేశుడు పార్వతి ఆననెదిరిన పందగాడు గజముఖంబునతో శుభములు మీకిచ్చుగాక శోభను సమకూర్చుగాక. కేక్ తీసుకో. అయినా సొంతం వచ్చేసరికి కొంచెం సిగ్గుపడాలనిపిస్తుంది. అలవాటు కదా అందుకని పర్లేదు ఓకే ఉపయోగపడతాం. మేము ఖచ్చితంగా అందిస్తారు. సరుకులు ఇస్తాం. ఇబ్బంది ఏం లేదు. నీకు సరుకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే పక్కనే ఫోటో బిర్యానీలోకి చికెన్ నాకు ఎంటరండి. సతీష్ సమోసాలు ఉన్నాయా? చికెన్ ఎక్కడ స్వీట్ లాస్ట్లోనా? నమస్తే మాస్టర్ గారు. పోయిన మళ్ళీ పెడతాను. నలుగురే ఉన్నారు. నేను కూడా రాను. చేతులు పడ్డండి. మారెళ్ల సుబ్బారావు గారి జన్మదిన రోజున ఈ శివం ఫౌండేషన్లో కొంతమంది పేదవారికి, ఫీజులు కట్టుకునే వ్యక్తులకి, అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకి తన వంతు సహాయ సహకారాలు ఆర్థికంగా అందించడం జరిగింది. శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఈ కార్యక్రమం నడపడం జరుగుతుంది. దీనికి ఫౌండరు శ్రీహరి గారు మీకు తెలిసిన విషయం కాదు. కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఆయన అన్నం పెడుతున్నటువంటి మానవతావాది మన శ్రీహరి గారు. అలాగే సుబ్బారావు గారు మీరు అందరికీ తెలిసిన వ్యక్తి, నాకు తెలుసు. నేను ఇదే ఫౌండేషన్కి చాలాసార్లు బర్త్డే ఫంక్షన్లకి, వర్ధన్ ఫంక్షన్లకు వచ్చాను. కానీ అన్నిటికన్నా కూడా ఈరోజు మీరు చాలా సంతోషంగా నవ్వుతున్నారు. ఎందుకంటే మన సుబ్బారావు గారికి బర్త్డే మీరు మా సొంత అన్నయ్య జరుగుతుంది అన్నట్టుగా మా సొంత తమ్ముడు జరుగుతుంది. ఆనందంగా మీరు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. సుబ్బారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ శివం ఫౌండేషన్కి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభనమస్సులు తెలియజేస్తున్నాము. సుబ్బారావు గారు మంచి మానవతావాది. ఈ శివం ఫౌండేషన్ నడుపుతున్నటువంటి శ్రీహరి గారు కూడా
ఈ మానవతా పరిమళ ఇక్కడికి వస్తేనే మానవత్వం ఎలా పరిమళిస్తుందో దాని యొక్క సువాసనలు ఇక్కడ వెదజల్లుతూనే ఉంటాయి. ఎన్నోసార్లు మేము ఎన్నో కార్యక్రమాలతో ఈ సుబ్బారావు గారితో ఇక్కడికి వచ్చేసి మాకు చేతనైనటువంటి సహాయం ఇది వాళ్ళకి ఇతోధికంగా సేవలు అందించడం కూడా జరిగింది. ఇలాంటి అవకాశం మాకు సుబ్బారావు గారి ద్వారా వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పుట్టినరోజు జరుపుకున్నటువంటి మారెళ్ళ సుబ్బారావుకి నిండు నూరేళ్ళు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ శివం ఫౌండేషన్ అనేది స్థాపించింది మొదలు శ్రీహరి గారితో ఒంగోలుకు వచ్చింది మొదలు సుబ్బారావు గారు కూడా వెన్నంటి ఉండి ఈ ఫౌండేషన్ ముందుకెళ్ళటానికి సహాయపడుతున్నారు. అలాంటి మంచి హృదయంతో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫౌండేషన్కి ఫౌండర్ వచ్చేసి శ్రీహరి గారు. వారు ఇవే కాకుండా చేమకుర్తిలో మంచినీటి సదుపాయం ఇలాంటివన్నీ అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. పేద విద్యార్థులకి, ఆరోగ్యం సరిలేని వాళ్ళకి అనేకమైనటువంటి విధాలుగా సహాయపడుతూ తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మా సుబ్బన్న మారెళ్ళ సుబ్బారావు అన్న అంటేనే సేవలకి మారుపేరు. నేను శివం ఫౌండేషన్గా ఒంగోలు అడుగు పెట్టగానే నాకు మొట్టమొదట కనిపించిన వ్యక్తి ఎవరా అంటే సుబ్బన్నే. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం అన్నా ఆయన ముందు ఉంటాడు. ఎవర్రా ఇతను, ఏందా ఇంత తప్పనగా ఉన్నాడు, ఈ వయసులో ఎంత ఇదిగా ఉన్నాడు అంటే అది కమ్యూనిస్ట్ భావాలు కలిగిన మారెళ్ళ సుబ్బారావు గారు. ఇతను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతాడు. అతను తనమే కాకుండా వేరే వాళ్ళతో సేవ చేపిస్తాడనే తప్పన అప్పుడు నాకు చెప్పడం జరిగింది. ఆయన సపోర్ట్ తీసుకొని నేను శివం ఫౌండేషన్ ఒంగోలులో దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నాను. అటువంటి మంచి మనసున్న మా సుబ్బన్నకి ఈరోజు పుట్టినరోజు వేడుకను శివం శరణాలయంలో నా ఆధ్వర్యంలో జరగటం నా అభినందనీయం.